శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ తన యొక్క విభూతులను కొన్నిటిని చెప్పిన మీదట అర్జునుడు పరమాత్మను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన సందర్భంలో పరమాత్మను నీవు చెప్పినటువంటి విషయాన్ని నేను కొంతవరకు అర్థం చేసుకున్నాను. నీవు చెప్పినటువంటి విషయం మాత్రమే కాదు, నాకు ఈ విషయాన్ని అనేక మంది మహర్షులు, విశేషించి నారద మహర్షి, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వీరందరూ కూడా ఉపదేశం చేశారు. నేను కూడా వేదాంత వాక్యాల ద్వారా నీవు చెప్పినటువంటి విషయాన్ని విన్నాను. నిన్ను పరమాత్మగా నేను విన్నాను. అయితే పరమాత్మగా నిన్ను విన్నంత మాత్రాన నాకు అర్థమైపోయిందని కానీ, నాకు నీ యొక్క పరమాత్మతత్వ సాక్షాత్కారం కలిగిందని కానీ చెప్పలేను అనే కంటే నాకు కలగలేదు. కలగకపోవటానికి కారణం ఏమంటే నీ యొక్క తత్వమే అలాంటిది. నీ యొక్క తత్వాన్ని ఎవరు పడితే వారు తొందరపడి అర్థం చేసుకోగలిగిన స్థాయిలో లేదు. నీ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటం అనేది చాలా కష్టం. నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవా నదానవాహ. నీ యొక్క స్వరూపాన్ని, నీ యొక్క సామర్థ్యాన్ని, నీ యొక్క నైపుణ్యాన్ని దేవతలు కానీ దానవులు కానీ ఎవరూ తొందరగా తెలుసుకోలేకపోయారు. అటువంటి మహానుభావుడివి నువ్వు. అందువలన నీ యొక్క తత్వాన్ని నేను విన్నాను. అర్థం చేసుకోవడం వరకైతే చేసుకున్నానేమో, కానీ సాక్షాత్కారం లాంటి పదాలేం లేవు. పూర్తిగా మనసుకు ఎక్కలేదు, లేదా సాక్షాత్కారం కలగలేదు. మరి సాక్షాత్కారం ఎవరికీ కలగలేదు, పరమాత్మతత్వం ఎవరికీ తెలియలేదు. వింటున్న అర్జునుడికి తెలియలేదు, దేవతలకు తెలియలేదు, దానవులకు తెలియలేదు. ఎవరికీ తెలియని తత్వం అనేది ఉందా అనే ప్రశ్న వస్తుందేమో. ఎవరికీ తెలియకపోయినా, కొంతమంది సిద్ధులకు తెలియటం అనేది పక్కన ఉంచేసి, మా అందరికీ తెలియకపోయినా ఈ తత్వం లేదు, లేదా ఎవరికీ తెలియదు అనే అంశం మాత్రం లేదు. ఎందుకు లేదు అంటే, స్వయమేవాత్మనా ఆత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే అని దానికి పై మాటను కూడా అర్జునుడు అందిస్తున్నాడు. స్వయమేవాత్మనా ఆత్మానం వేత్తత్వం పురుషోత్తమ. ఓ పురుషోత్తముడా, నీవు నీ అంతటా నిన్ను స్వయమేవ ఆత్మన, నీ యొక్క సాధనం ద్వారానే, నిన్నే సాధనంగా మలుచుకుని ఆత్మానం వేత్త, నిన్ను నీవు తెలుసుకుంటున్నావు. నిన్ను తెలుసుకోవటం అనేది ఎవరికీ సాధ్యం కాదు అనేది ఏమీ లేదు. నిన్ను నువ్వు తెలుసుకుంటున్నావు. నీ గురించి పూర్తిగా తెలిసింది నీకు మాత్రమే. అలాగే నీ గురించి పూర్తిగా తెలిసింది నీకు మాత్రమే. ఇతరులకు అందరికీ కూడా నీ గురించి పూర్తిగా తెలుసు అని చెప్పడానికి వీలు లేదు. వారు దేవతలు కావచ్చు, దానవులు కావచ్చు, నాలాంటి సాధకులు కావచ్చు, ఎవరైనా సరే వారికి నీ గురించి పూర్తిగా తెలియదు. నీ గురించి పూర్తిగా తెలిసిన వాడివి నువ్వు ఉన్నావు. కాబట్టి పరమాత్మతత్వం అనేది ఉంది అని ప్రాథమికంగా ఒప్పుకొని తీరాలి. అదే సమయంలో అందరికీ తెలిసేందుకు అవకాశం లేదు. అది కేవలం నీకు మాత్రమే తెలిసినటువంటి తత్వం, నీ అనుగ్రహం ద్వారా మాత్రమే అందేటువంటి తత్వం. స్వయమేవాత్మనా ఆత్మానం వేత్తత్వం పురుషోత్తమ. భూతభావన, భూతాని భావయసి ఇది భూతభావన. నీవు ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రాణులన్నిటినీ కూడా పుట్టిస్తున్నావు. ప్రపంచంలో ఉండే పంచభూతాలను కూడా పుట్టిస్తున్నావు. భూతేశ, ఈ భూతాలన్నిటికీ పుట్టినటువంటి ఈ ప్రాణులకి, ఈ పంచభూతాలకి నీవే సమర్థుడైనటువంటి నియంతగా ఉంటున్నావు. దేవదేవ, నువ్వు కేవలం భూతభావనుడివి, భూతేశుడివి మాత్రమే కాదు, దేవదేవ, దేవతలకు కూడా దేవుడివై నిలుస్తున్నావు. దేవతల కంటే కూడా పై స్థాయిలో ఉన్నటువంటి వాడివి. దేవతల కంటే కూడా ప్రకాశమానంగా ఉండేటువంటి వాడివి. దేవతలకు ప్రకాశన శక్తిని అందించేటువంటి వాడివి. అంతేకాదు జగత్పతే, ఈ ప్రపంచం మొత్తానికి నీవే పతివి, అధిపతివి. అటువంటి వాడివి నువ్వు. కాబట్టి నీకు నీ గురించి తెలుసు. నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు అని అడిగితే నిన్ను మొదటి సంఖ్యలో ఉంచుకోవచ్చు. ఆ తర్వాత ముక్తులై తత్వజ్ఞానాన్ని పొందిన కొంతమంది మహాత్ముల పేర్లు చెప్పుకోవచ్చు.
కానీ నీ గురించి తెలిసిన వాళ్ళలో మొదటివాడు ఎవరు అంటే స్వయమేవాత్మనా ఆత్మానం వేత్తత్వం పురుషోత్తమ. నువ్వే నీ గురించి సర్వజ్ఞుడమైనందువలన, నీకు తెలియని విషయం ఏమీ లేదు అనేది ఉంది కనుక, నీకు తెలియని విషయం లేనే లేదు కాబట్టి నీకు నీ యొక్క తత్వాన్ని గురించిన అవగాహన కూడా ఉన్నది. నీ తత్వాన్ని గురించి నీకు పరిపూర్ణమైన అవగాహన ఉంది. నీకు నీ తత్వం గురించి తెలుసు. అదేమి గొప్ప అని అడగటానికి వీల్లేదు. మానవులకు లేదా జీవులకు వారి యొక్క ఆత్మతత్వం గురించి ఏమీ తెలియదు. కొంతమందికి అయితే అది ఉందని కూడా తెలియదు. కానీ నీవు అలాంటి వాడివి కావు. నీకు నీ తత్వం తెలుసు. నువ్వు సర్వజ్ఞుడివి. స్వయమేవాత్మనా ఆత్మానం వేత్తత్వం. అందులోనూ నువ్వు పురుషోత్తముడివి. పురుషులలో కల్లా ఉత్తముడివి. మేమందరం పురుషులమైతే మాలో కల్లా నీవు ఉత్తముడివి, పురుషోత్తముడివి నువ్వు. మరి భూతభావన, భూతేశ, దేవదేవ, జగత్పతే, పురుషోత్తమ 5 సంబోధనలను పెట్టి మొత్తం శ్లోకాన్ని మొత్తం అర్జునుడు నింపేశాడే అనుకోకుండా, అర్జునుడు ఈ శ్లోకంలో ఉండేటువంటి పదాలన్నిటికీ ఒక సీక్వెన్స్ని ఏర్పాటు చేసి పెట్టాడు. అర్జునుడు మేధావి అనే విషయంలో మనకేమీ సందేహం అక్కర్లేదు. అర్జునుడి గురించి మనం ప్రథమాధ్యాయంలో కొంతవరకు చర్చించుకున్నాం. ఆయన యొక్క గుణాలలో ఒకటి సవ్యసాచిగా ఉండటం అనే గుణంగా మనం భావించుకున్నాం. బ్రెయిన్లో ఉండేటువంటి 2 పార్ట్స్ ఆయనకి యాక్టివ్గా ఉంటాయని కూడా అనుకున్నాం. ఆయన మేధావి అనటంలో ఏమీ సందేహం అక్కర్లేదు. అంత మేధావి కూడా ఒక్కసారి పరమాత్మతత్వం గురించి వచ్చిన వెంటనే ఎమోషనల్ అయ్యాడు. ఎమోషనల్ అయ్యి పరమాత్మను ప్రేమతో ఒకేసారి 5 పేర్లతో పిలుస్తున్నాడు. పురుషోత్తమ, భూతభావన, భూతేశ, దేవదేవ, జగత్పతే అని 5 సంబోధనలతో పిలుస్తున్నాడు. ఆ ఎమోషన్ అంటే ప్రేమౌత్కంఠ్యం. ప్రేమ అతి ఒకే క్షణంలో ఉన్నట్లుండి వచ్చేటువంటి అధికమైన ప్రీతితో 5 సార్లు పిలుస్తున్నాడు. పిలవటంలో తను మేధావి కాబట్టి ఒక సంబంధాన్ని, వరసను కూడా ఉంచుతున్నాడు. ఎందుకు ఉన్నట్టుండి అర్జునుడికి ఇంత ప్రీతి కలిగింది పరమాత్మ మీద అంటే, ఏ తత్వాన్నైతే నువ్వు మాత్రమే తెలుసుకోగలవో అటువంటి తత్వాన్ని అందరూ తెలుసుకోవాలి అని పాటుపడుతున్నవాడివి నువ్వు. సామాన్య పురుషులు ఎవరూ తెలుసుకోలేని తత్వాన్ని, సామాన్య పురుషులకు అర్థం కాని తత్వాన్ని తెలుసుకున్న పురుషోత్తముడివి నువ్వు. కానీ అందరికీ అర్థం అవ్వాలి అని ప్రయత్నం చేస్తున్నావు. అందరికీ అర్థం అవ్వాలని ఇంతసేపు ఓర్పుగా ఈ యుద్ధ భూమిలో నా కోసం ఉపదేశం చేస్తున్నావు. నా మీద ఎంత ప్రేమ నీకు అని ఒక్క క్షణం అర్జునుడికి ఆ ప్రేమౌత్కంఠ్యం వచ్చింది. వచ్చి నువ్వు పురుషోత్తముడివి, అలాగే భూతభావనుడివి, భూతేశుడివి, దేవదేవుడివి, జగత్పతివి అని 5 రకాలుగాను సంబోధిస్తున్నాడు. అందులో మొదటి సంబోధనలో పురుషోత్తమ, నీవు పురుషులలో కల్లా ఉత్తముడివి. ఎందుకంటే నీ యొక్క తత్వం నీకు తెలుసు. సాధారణ మానవులకు వారి తత్వం తెలిసేందుకు అవకాశమే లేదు. వారు పురుషులైతే అవుతారేమో కానీ ఆ పురుషులు కూడా అవ్వరు అని సాధారణ మానవుల గురించి మీరాబాయి గారు ఒక సందర్భంలో చెప్పారు. అది వేరే సందర్భంలో చూద్దాం, మన ఫ్లో పోయే ప్రమాదం ఉంది. వాళ్ళు పురుషులైతే అవుతారు కానీ పురుషోత్తములైతే కారు. ఎందుకంటే వారి తత్వం వారికి తెలియదు. ఇంతేకాదు, వారు పురుషులైతే అవుతారు, ఏదో చిన్న చిన్న మాహాత్మ్యాలు వారికి కూడా ఉన్నాయి, చిన్న చిన్న విభూతులు, చిన్న చిన్న గొప్పదనాలు వారికైతే ఉన్నాయి, కానీ పురుషోత్తములైతే కాలేరు. వారికి లేని విభూతులు నీకున్న విభూతులు, లేదా వారికి లేని సామర్థ్యం నీలో ఉండేటువంటి సామర్థ్యం ఏముంది అంటే భూతభావన. సాధారణ మానవులు ఎవరు ఈ ప్రపంచంలో ఉండేటువంటి పంచభూతాలను సృష్టి చేయలేరు, లేదా ప్రాణులన్నిటినీ సృష్టి చేయలేరు. ప్రాణుల యొక్క శరీరాలను, 4 విధాల శరీరాలను కానీ, లేదా ఎన్ని రకాల శరీరాలుంటే అన్ని రకాల శరీరాలను కానీ వారు సృష్టి చేయలేరు. కానీ నీవు సృష్టి చేయగలవు. భూతభావన, ప్రపంచంలో ఉండేటువంటి ప్రాణుల శరీరాలన్నిటినీ సృష్టి చేయగలిగిన వాడివి, పంచభూతాలను కూడా సృష్టి చేయగలిగిన వాడివి. సృష్టి చేసే సామర్థ్యం నీకు మాత్రమే ఉన్నది. ఇతర మానవులకు సృష్టి చేసే సామర్థ్యమే లేదు. కాబట్టి భూతభావన. ఒకవేళ చిన్న చిన్న ఈ భూతాలను సృష్టి చేసే సామర్థ్యం ఎవరికైనా ఉందో లేదో తర్వాతి మాట. ఇంతకు మించి పై స్థాయి నీవు భూతేశుడివి. కేవలం సృష్టి చేసి అక్కడ పారేసిపోయే రకానివి కావు, లేదా సృష్టి చేసిన తరువాత వాటి మీద హోల్డ్ లేని పరిస్థితి నీకేమీ లేదు.
సృష్టి చేసిన తరువాత కూడా వాటిని నియంత్రించగలిగేటువంటి సామర్థ్యం నీకుంది. నీవు భూతేశుడివి. భూతాలను లేదా ప్రాణులను లేకపోతే పంచభూతాలను నియంత్రించగలిగినటువంటి సామర్థ్యం నీకున్నది. భూతేశుడివి నువ్వు. ఎవరైనా సృష్టి చేయగలరు, లేదా సృష్టి చేసిన పదార్థాలను, సృష్టి చేసిన వస్తువులను నియంత్రించి ఉంచుకోగలరు. కానీ ఎవరి శరీరాలనైతే సృష్టి చేశారో వారితో పూజలు అందుకోవాలి అని నియమమేమీ లేదు. కుండలు చేసే కుమ్మరిని ఆ చేయబడినటువంటి కుండలేం పూజించవు. లేదా వస్త్రాలను వేసేటువంటి నేతయ్యగాడిని ఆ వస్త్రాలు పూజించవు. నీవు అలాంటి స్థితిలో లేవు. దేవదేవుడివి. మాతో పూజలందుకుంటున్న దేవతలతో కూడా నీవు పూజలు అందుకోగలవు. అటువంటి సర్వోత్తమమైనటువంటి స్థితిలో ఉన్నవాడివి. దేవదేవుడివి నువ్వు. దేవదేవుడివి ఎందుకయ్యావు అంటే నీవు దేవతలకే శక్తిని ప్రసాదించేటువంటి వాడివి. మాకు శక్తిని ప్రసాదించేవారు దేవతలైతే దేవతలకే శక్తిని ప్రసాదించేవాడివి నువ్వు. కాబట్టి నీవు దేవదేవుడివి. ఆ దేవతలలో కొంతమంది వెలిగేవాళ్ళు ఉన్నారు, కొంతమంది పారేవాళ్ళు ఉన్నారు, కొంతమంది వీచేవాళ్ళు ఉన్నారు. ఏ దేవత ఉన్నా సరే వారికి ఆయా శక్తులను ప్రసాదిస్తున్నది నువ్వే. దేవదేవుడివి. కాబట్టి దేవదేవుడివి నీవు సకల పూజ్యుడివి. మాతో పూజలందుకోవటమే కాదు, మాతో పూజలందుకునే దేవతలతో కూడా నీవు పూజలందుకోగలిగిన వాడివి. నువ్వు పూజార్హుడివి. అందరికీ పూజార్హుడివి నువ్వు. దేవదేవ. ఒకవేళ ఈ దేవదేవుడు కావచ్చు, లేదా భూతేశుడు కావచ్చు, భూతభావనుడు కావచ్చు, కానీ వీటన్నిటికీ రాజులాగా, ఈశ్వరుడిలాగా తన యొక్క ఆజ్ఞతో ఈ ప్రపంచాన్ని పాలించగలిగేవాడు ఉంటాడా అంటే నువ్వున్నావు ఒక్కడివే. జగత్పతే. ఈ జగత్తు మొత్తానికి నీవు పతివి, రాజువు, రాజస్థానంలో ఉన్నవాడివి. భూతభావనుడివి, భూతేశుడివి, దేవదేవుడివి, జగత్పతివి అని ఈ తన ప్రేమౌత్కంఠ్యాన్ని ప్రదర్శిస్తూనే ఒక అర్థం వచ్చేటట్లుగా క్రమమైనటువంటి సంబోధనలతో పరమాత్మ తత్వాన్ని తను విని అర్థం చేసుకున్నంత వరకు పరమాత్మకు మంచి విద్యార్థిలాగా ఒప్పచెప్తున్నాడు. ఈ ప్రపంచమంతా నీ వల్ల పుట్టింది అనే విషయం నాకు అర్థమైంది. నీ యొక్క అదుపాజ్ఞలలో ఈ ప్రపంచం ఉన్నది అనే విషయం కూడా నాకు అర్థమైంది. నీవు దేవతల కంటే కూడా పై స్థాయి వాడివి, వారికే శక్తిని ప్రసాదించేవాడివి అనే విషయం అర్థమైంది. ఈ ప్రపంచాన్ని మొత్తానికి నీవు ఈశ్వరుడివి అనే విషయం అర్థమైంది. ఇంతేకాకుండా నీవు పురుషోత్తముడివి. ఇన్ని కారణాలతో నీవు పురుషోత్తముడివి అనే విషయం కూడా నాకు అర్థమైంది. ఇంత పురుషోత్తముడివయ్యుండి, ఇంత గొప్పవాడివయ్యుండి, నీ తత్వాన్ని నువ్వు మాత్రమే తెలుసుకోగలిగినటువంటి స్థాయిలో ఉండి కూడా నా యందు ఇంత ప్రేమతో, లేదా మా యందు ఇంత ప్రేమతో ఉపదేశం చేస్తున్నావు కదా, నీ యొక్క కరుణను నేను ఏమని వర్ణించుకోవాలి, నీ యొక్క ప్రీతిని నేను ఏమని వర్ణించుకోవాలి అని ఒక ప్రేమౌత్కంఠ్యంతో పురుషోత్తమ, భూతభావన, భూతేశ, దేవదేవ, జగత్పతే అని 5 సంబోధనలతో పరమాత్మను ఒక్కసారి రకరకాలుగా స్తుతి చేసుకున్నాడు. తను తెలుసుకున్న దాన్ని పరమాత్మకు ఒప్పచెప్పాడు. అదేవిధంగా తన ప్రేమను కూడా పరమాత్మ మీద ప్రకటించుకున్నాడు. ప్రకటించుకున్న తరువాత, సరేనయ్యా అంతా బాగుంది, ఏం కావాలి నీకు, ఇంతకీ ఏమడుగుతున్నావో అది చెప్పు, నీకు ఏమర్థమైందో అది చెప్తూ కూర్చుంటావేమి అంటావేమో. నాకు కావాల్సింది నేను చెప్తాను. వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయ యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్టసి. స్వామి, వక్తుమర్హసి అశేషేణ, నాకు మొత్తం ఉన్నదున్నట్టుగా పూర్తిగా చెప్పు. అశేషేణ, ఏమి మిగల్చకుండా చెప్పు. వక్తుమర్హసి, నువ్వు చెప్పవలసింది, చెప్పడానికి నువ్వు యోగ్యుడివి, నువ్వు చెప్పాలి. వక్తుమర్హసి అశేషేణ. ఏం చెప్పాలి అంటే దివ్యా హ్యాత్మ విభూతయ. ఆత్మవిభూతయ, నీ యొక్క విభూతులు, నీ యొక్క సామర్థ్యాలు, నీ యొక్క కార్యాలు లేదా నీ యొక్క మహిమలు, వీటి గురించి చెప్పు. నీ యొక్క మహిమలను గురించి నువ్వు చెప్పు. అవి ఎలాంటి మహిమలు అంటే దివ్యాహ, ఈ లోకంలో దొరికేటువంటివి కావు. మనం ఇంతకుముందే అనుకున్నట్లుగా ఈ లోకంలో కొంతమందికి కొన్ని మహాత్మ్యాలు ఉంటే ఉండవచ్చు కాక, ఏవో కొన్ని చిన్న చిన్నవి ఉండనే ఉన్నాయి. కానీ నీకుండేటువంటి విభూతులు అలాంటివి కావు.
నీకుండేటువంటి మాహాత్మ్యలు, నీ మహిమలు వాటికంటే పై స్థాయివి. ఎలాంటి పై స్థాయివి అంటే దివ్యాహ, అలౌకికమైనటువంటివి, ఈ లోకంలో దక్కనటువంటి మహాత్మ్యాలు, ఈ లోకంలో ఉండేవారికి ఎవరికీ సాధ్యం కాని మహాత్మ్యాలు నీవి. అటువంటి దివ్యాహ ఆత్మవిభూతయ, నీ యొక్క విభూతులను గురించి నీవు అశేషేణ ఏమాత్రం మిగల్చకుండా వక్తుమర్హసి, చెప్పటానికి నీవే అర్హుడివి. అదే సమయంలో నాకు చెప్పవలసింది, నాకు కావలసింది ఇది. వక్తుమర్హస్యశేషేణ దివ్యాహ్యాత్మ విభూతయ యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్ఠ. ఏ విభూతులతోనైతే, ఏ మహాత్మ్యాలతోనైతే నీవు ఈ లోకాలన్నిటినీ వ్యాపించి ఉంటున్నావో, ఈ లోకాలన్నిటినీ ఆవరించి ఉన్నావో, ఈ లోకాలు సమస్తం లోకాలన్నిటిలోనూ నువ్వు ఉన్నావు అని అంటున్నావో, అటువంటి విభూతులన్నిటినీ యాభిర్విభూతిభి, ఏ విభూతులతోనైతే త్వం నీవు ఇమాన్ ఈ లోకాలను, లోకాన్ ఇమాన్ ఈ లోకాలను వ్యాపించి తిష్టసి ఉంటున్నావో, అటువంటి విభూతులన్నిటినీ నాకు అశేషేణ చెప్పవలసింది, ఏమి మిగల్చకుండా చెప్పవలసింది అని ఈ శ్లోకంలో అర్జునుడు అంటున్నాడు. తనకు కావలసినది ఒకే ఒక మాటలో సరిగ్గా అర్జునుడు చెప్పేశాడు. నీవు ఏ విభూతినైతే తెలుసుకోవాలి అని అంటున్నావో వాటి గురించి పరిపూర్ణంగా నాకు అవగాహన వచ్చేటట్లు చెప్పు. ఇది అర్జునుడి యొక్క సంక్షిప్తమైనటువంటి జిజ్ఞాస లేదా ప్రశ్న. ఏమని? దివ్యాహ్యాత్మ విభూతయ, నీ విభూతులు ఈ లోకంలో కనబడేటువంటి మహాత్మ్యాల లాంటి మహాత్మ్యాలైతే కావు, ఇంతకు మించి పై స్థాయివి, అలౌకికమైనటువంటి విభూతులు నీవి. ఈ విభూతులు తెలిసిన వారు ఎవరు అంటే స్వయమేవాత్మన ఆత్మానం వేత్తత్వం పురుషోత్తమ, నీ విభూతులు ఎన్నున్నాయని నీకు మాత్రమే తెలుసు, కాబట్టి నీవే వక్తుమర్హసి, ఇది చెప్పటానికి నీకే అర్హత ఉన్నది అని నంబర్ 1. నంబర్ 2, నువ్వే చెప్పాలి. వక్తుమర్హసి, చెప్పి తీరాలి. నాకు ఎలా చెప్పాలి? అశేషేణ, ఏమి మిగల్చకుండా చెప్పేసేయాలి. వక్తుమర్హస్యశేషేణ దివ్యాహ్యాత్మ విభూతయ యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్టసి. ఏ విభూతులతోనైతే నువ్వు ఈ లోకాలన్నిటినీ వ్యాపించి లోకాలన్నిటినీ ఆవరించి ఉంటున్నావో అటువంటి విభూతులన్నిటినీ నాకు చెప్పవలసింది అని ఈ శ్లోకంలో అర్జునుడు చెప్పాడు. అర్జునుడి ప్రశ్నలో అర్థమేముంది అని మన ప్రశ్న. పరమాత్మ తను చెప్పదలుచుకున్న విభూతులన్నిటినీ చెప్పేసినట్లే కదా. విభూతులను చెప్పేశాడు. ఎక్కడ చెప్పాడు అంటే సప్తమాధ్యాయంలో కొన్ని విభూతులను చెప్పాడు, రసోహమప్సు కౌంతేయాన్ని మొదలుపెట్టి. అష్టమాధ్యాయంలోనైతే చాలా తక్కువగా అధియజ్ఞోహమేవాత్రాన్ని కొంతే చెప్పాడు. అహంకరతురహం యజ్ఞ అని నవమాధ్యాయంలో చెప్పాడు. ఈ అధ్యాయంలో కూడా లోకమహేశ్వరం అని మొదలుపెట్టి సంక్షిప్తంగా చెప్పాడు. బుద్ధిర్జ్ఞానం అసమ్మోహ అని చెప్పాడు. విభూతులను చెప్పుకుంటూ వస్తున్నాడు కదా. విభూతులను చెప్పుకుంటూ వచ్చిన తర్వాత, విభూతులను కొన్నిటిని అర్థం చేసుకున్న తరువాత, అర్థం చేసుకుని పరమాత్మకే ఒప్పు చెప్పిన తరువాత, పరమాత్మ చెప్పినటువంటి విభూతులను పరమాత్మకే ఒప్ప చెప్పిన తరువాత నువ్వు వక్తుమర్హసి అశేషేణ అని చెప్పడంలో అర్థమేముంది అని మన ప్రశ్న. ఆ ప్రశ్నకు అర్జునుడే పై శ్లోకంలో సమాధానం ఇలా చెప్తున్నాడు. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా అని. హే యోగిన్, ఓ యోగీశ్వరుడా, యోగమున్నవాడా, యోగం కలిగినవాడా, కథం విద్యామహం, నేను నీ యొక్క విభూతులను ఎలా తెలుసుకుంటాను? నువ్వేదో ఇంతవరకు కొన్ని చెబితే చెప్పావు, చెప్పినంత మాత్రాన నాకు ఆ విభూతులు ఎలా అర్థమవుతాయి? కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్, నిన్నే చింతించుకుంటూ, నిన్నే ఆలోచించుకుంటూ నీ యొక్క తత్వాన్ని అర్థం చేసుకునేందుకై నీ విభూతులను నేను తెలుసుకోవలసి ఉంది. నీ విభూతులను వేటిని తెలుసుకోవాలి, వేటిని తెలుసుకుని నీ తత్వాన్ని తెలుసుకునేందుకు ప్రయాణం చేసుకోవాలి. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావోసి కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. ఏ ఏ భావాలలో, ఏ ఏ వస్తువులలో, ఏ ఏ మానసిక భావాలలో నిన్ను నేను ఆలోచించాలి, నిన్ను నేను చింతన చేయాలి, నిన్ను నేను ఉపాసన చేయాలి, నిన్ను నేను భావన చేయాలి. ఏ ఏ భావాల్లో భావన చేయాలి, ఆ వస్తువులేంటి, ఆ మానసిక భావాలేమిటి, లేదా మరొక రీతులేమిటి,
ఏ ఏ భావాలలో, ఏ ఏ వస్తువులలో, ఏ ఏ భూతాలలో నిన్ను ఏ రకంగా నేను భావించాలి, ఏ రకంగా నిన్ను చింతన చేసుకోవాలి, ఏ రకంగా చింతన చేసుకుని నిన్ను తెలుసుకునేందుకు ప్రయత్నాన్ని మొదలుపెట్టుకోవాలి అని ఈ శ్లోకంలో మన ప్రశ్నకు సమాధానాన్ని అర్జునుడు చెప్తున్నాడు. పరమాత్మ ఈ ప్రశ్న వేయడు. మనం వేసుకున్నటువంటి అర్జునుడి మీద మనం వేసిన ప్రశ్నను పరమాత్మ వేయడు, మనమే వేసుకుంటాం. అర్జునుడి ప్రశ్న ఏంటి? అర్జునుడిని ఉద్దేశించి మనం వేసిన ప్రశ్న ఏంటి? పరమాత్మ ఇప్పటికే చాలా చెప్పేశాడు కదా, ప్రత్యేకించి కొత్తగా అడిగేందుకు అవకాశమేముంది, ఏం అడగాలి, ఎన్నిసార్లు చెప్పాలి అని మన ప్రశ్న. ఈ ప్రశ్నను పరమాత్మ వేయుడు, ఎందుకు వేయడం తర్వాత చూసుకుందాం. అర్జునుడు ఏమంటున్నాడు? ఏ తత్వాన్నైతే దేవతలు దానవులు అర్థం చేసుకోలేకపోయారో, ఏ తత్వాన్ని దాదాపుగా ఎవరు సాధారణ మానవులు, సాధారణ పురుషులు ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారో, ఆ తత్వాన్ని నేనెక్కడి నుంచి అర్థం చేసుకోను? కథం విద్యాం అహం యోగిన్, నాకెలా అర్థమవుతుంది? అంత మహాప్రభావం కలిగినటువంటి వారు, మహామేధావులు, జన్మతోనే విద్యలన్నిటినీ స్వాధీనం చేసుకున్నటువంటి దేవతలు తెలుసుకోలేకపోయారు. చాలా సామర్థ్యం కలిగిన వారు అని పేరు కలిగినటువంటి దానవులు, ధనువు అనేటువంటి మహానుభావురాలి పుత్రులు, కశ్యప ప్రజాపతి పుత్రులు, వారు అర్థం చేసుకోలేకపోయారు. ఇటు దేవతలకు అర్థం కాని, అటు దానవులకు అర్థం కాని, మానవులకు కూడా సాధారణంగా అర్థం కాని తత్వాన్ని నేనెలా అర్థం చేసుకోగలను? చెప్పినంత మాత్రాన అర్థమయ్యే తత్వం కాదు ఇది. అందువలన కథం విద్యాం అహం, నేనెలా అర్థం చేసుకోగలను? వారికంటే చాలా తక్కువ స్థాయి ప్రజ్ఞ కలిగినటువంటి నేను వారికే అర్థం కాని తత్వాన్ని ఎక్కడి నుంచి అర్థం చేసుకోగలను? కథం విద్యాం అహం యోగిన్. అందులోనూ నువ్వు ఎలాంటి వాడివి? యోగిన్. నీ యొక్క యోగం, నీ యొక్క ఘటన, నీ యొక్క ఐశ్వర్యం, ఈ జగద్రచనా నైపుణ్యం, ఈ జగద్రచనా సామర్థ్యం, విచిత్రమైనటువంటి ప్రాణుల యొక్క కర్మలకు ఫలితాలను ఇచ్చేటువంటి సామర్థ్యం, వీటిని అర్థం చేసుకోవటం సులభం కాదు. అటువంటి యోగం ఉన్నవాడివి నువ్వు. కథం విద్యాం అహం యోగిన్. అలాగే నిన్ను అర్థం చేసుకోవటానికి నీవు చెప్పినటువంటి ఉపాయం ఏమిటి అంటే, నిరంతరం నన్నే చింతన చేస్తూ ఉండు అని చెప్పావు. సతతం కీర్తయంతో మాం అని ఒకసారి చెప్పావు, ఈ అధ్యాయంలో కూడా మరొకసారి చెప్పావు. నిన్ను నిరంతరం చింతన చేయాలి అనంటే, నిరంతరం నిన్నే చింతించాలి అంటే ఏ గుణాలతో నిన్ను చింతన చేసుకోవాలి, ఏ గుణాలతో నిన్ను ఆలోచించుకోవాలి, లేదా ఏ గుణాలతో నిన్ను నిరంతర భావనలో ఉంచుకోవాలి? అందువలన కొన్ని భావాలనైనా విడదీసి చెప్పవలసిందే. విడదీసి చెప్పి నాకు అందే భావాలను గనక అందించినట్లయితే, నాకు అందేటువంటి భావాలు, నాకు దగ్గరగా ఉండేవి, నాకు అనుకూలంగా ఉండే వాటిని కొన్నిటిని అందించినట్లయితే, వాటిలో పరమాత్మ స్వరూపాన్ని చూడటాన్ని మొదలుపెట్టుకుంటాను. మొదలుపెట్టి క్రమంగా దాన్ని పరిచింతయన్, దాన్నే ఆలోచించుకుంటూ అందులో పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటూ క్రమంగా పరమాత్మ తత్వానికి దగ్గర అవుతూ ఉంటాను. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్. అందువలన కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా అనే సంగతి నాకు చెప్పు. కేషు కేషు భావేషు, ఏ ఏ భావాలలో, మానసిక భావాలే ఉన్నాయి, లేకపోతే భావాలు అంటే పుట్టేటువంటి వస్తువులు, భూతాలు కానీ, వేదాలు కానీ, మరొకటి కానీ ఏమున్నాయి, లేదా వీటిని మించి ఏమైనా భావాలుంటే అవేమున్నాయి, వీటన్నిటినీ చెప్పు. కేషు కేషు చ భావేషు చింత్యోసి. నేను నిన్ను ఏ ఏ భావాలలో ఆలోచించాలి, ఏ ఏ భావాలలో పరమాత్మ స్వరూపం ఉన్నది, ఇది పరమాత్మ స్వరూపం అని నా యొక్క భావన రీతిని మొదలు పెట్టుకోవాలి. చింత్యోసి భగవన్మయ, నాకు అనుకూలమైనది చెప్పు. అటు దేవతలకు దానవులకు ఏమి చెప్పాలో నాకు అనవసరము, నాకు అనుకూలమైనటువంటి భావాలను చెప్పు. ఆ అనుకూలమైన భావాలలో నీ యొక్క చింతనను ప్రారంభించుకుని, నిన్ను చింతన చేయటం, నిన్ను భావన చేయటం ప్రారంభించుకుని క్రమంగా నీ తత్వాన్ని కూడా నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటాను అని అర్జునుడు అంటున్నాడు. ఇప్పుడు మన ప్రశ్నకు సమాధానమైతే వచ్చింది. ఏదో పరమాత్మ కొన్నిసార్లు విభూతులు చెప్పినంత మాత్రాన విభూతులు మనసుకెక్కేసినాయని నియమం లేదు, అర్జునుడికి లేదు, మనకి కూడా సుమారుగా లేదు.
కొత్తగా చెప్పటానికి, కొత్తగా చెప్పాలి అంటే ఎందుకు చెప్పాలి? చెప్పినవి అర్థం కానప్పుడు కొత్తగా చెప్పడంలో అర్థమేముంది అనే ప్రశ్నకు ఇక్కడ అవకాశం లేదు. నాకు అనుకూలమైన విషయాలు చెప్పు, నాకు అందే విషయాలు చెప్పు. నీవు మొత్తం నీ విభూతులన్నీ ఉన్నవి చెప్పి ఉండొచ్చు, లేదా మరొక రకంగా ఉండి ఉండొచ్చు. కానీ నాకు అనుకూలమైనవి, నా భావనకు దగ్గరగా ఉండేవి, నాకు ఒకసారి ఉపదేశం చేస్తే ఆయా వస్తువులలో పరమాత్మ యొక్క స్వరూపాన్ని భావన చేయటానికి వీలుగా ఉండేవి, అనువుగా ఉండేవి కొన్నిటిని చెప్పు. కొన్నిటిని కాదు, ఆ భావనలు అన్నిటినీ చెప్పు. ఆ భావాలను మాత్రం అశేషేణ చెప్పు. నా యొక్క సాధనకు అనుకూలంగా చెప్పు. నీవు చెప్పినది నేను విన్నాను, అర్థం చేసుకున్నాను, కొంత నీకు కొంత ఒప్పచెప్పాను, నాకు మొత్తం మీద విషయమైతే అర్థమైంది. కానీ నా సాధన ఎక్కడ మొదలు పెట్టుకోవాలో నాకు తెలియాలి. ఆ స్పాట్ గురించి నువ్వు చెప్పు, అక్కడ నుండి ఏ ఏ అంశాలకు వెళ్ళాలి అనే విషయాన్ని నువ్వు బోధించు అని అర్జునుడు అంటున్నాడు. ఇది మనం కూడా తెలుసుకోవాల్సిన అంశమే. చెప్పిన విషయం అర్థమైనంత మాత్రాన సరిపోదు. అర్థమైన విషయం ఆచరణకు, ఆలోచనకు నోచుకునేటువంటి స్థితి ఉండాలి. ఆలోచనకు నోచుకోవాలి అనంటే మనకు దగ్గరగా, మనకు అనుకూలంగా ఉండేటువంటి భావాలే అయి ఉండాలి. మొత్తం ఈ ప్రపంచము యొక్క మొత్తం స్థితిని ఏకమాత్రం క్షణమాత్రంలో ఆలోచించుకోగలిగినటువంటి సామర్థ్యం సాధారణ మానవులకైతే లేదు. అందువలన ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ పైకి వెళుతూ ఉండాలి. ఎప్పుడు పరమాత్మ యొక్క వ్యాప్తి అనేది మన మనసుకు వస్తుంది అనే విషయంలో మనం ఈ విషయాన్ని పరమాత్మకే ఒప్పజెప్పవలసిన అవసరం ఉంది. అర్జునుడు కూడా అదే పని చేశాడు. కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయ. ఏ ఏ భావాలలో నిన్ను ఆలోచించాలో, భావన చేయాలో ఆ భావాలన్నిటినీ నాకు చెప్పు అని ప్రత్యేకించి అడిగాడు. చెప్పినవన్నీ అర్థమైనాయి, కానీ సాధన ఎక్కడ మొదలు పెట్టాలి అనేది అర్జునుడి యొక్క ప్రశ్న. ఇంకా కూడా మనకు దీని మీద తృప్తి లేకపోతే ఎక్కడ మొదలు పెట్టాలి ఏముంది, చెప్పిన వాటిల్లోనే మొదలు పెట్టాలి, దాన్ని మళ్ళీ అడగటం ఏముంది అని అంటే దాన్ని కూడా అర్జునుడు ఒప్పుకోవట్లేదు. ఇది కూడా మన ప్రశ్నే, పరమాత్మ ప్రశ్న కాదు. దాన్ని కూడా అర్జునుడు ఒప్పుకోక విస్తరేణ ఆత్మనో యోగం విభూతించ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం అని ప్రత్యేకించి ఈ చివరి శ్లోకంలో అంటున్నాడు. ఏమని? విస్తరేణ ఆత్మనో యోగం విభూతించ జనార్దన. ఓ జనార్దనుడా, విస్తరేణ చాలా విస్తృతంగా, విస్తీర్ణంగా, నాకు అర్థమయ్యేంత వివరంగా, విస్తరేణ ఆత్మనో యోగం, నీ యొక్క నైపుణ్యం లేదా నీ యొక్క ఐశ్వర్యం, నీ యొక్క సామర్థ్యం, వీటన్నిటినీ చెప్పు. విస్తరేణ ఆత్మనః యోగం. అలాగే విభూతిం, నీ యొక్క మహాత్మ్యాన్ని గురించి కూడా చెప్పు. నీ యొక్క మహిమలు ఏమున్నాయి అనే సంగతి కూడా చెప్పు. విస్తరేణ ఆత్మనో యోగం విభూతించ జనార్దన కథయ. చెప్పేశాననుకో, భూయః కథయ, మళ్ళీ చెప్పు. భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. నాకు నీ ముఖారవిందం నుండి బయటకు వస్తున్నటువంటి అమృతాన్ని వినగా 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 తృప్తి అనేది కలగటం లేదు. తృప్తిర్హి నాస్తి. నాకు ఈ అమృతాన్ని వింటుంటే ఇంకా వినాలి అనే కోరిక కలుగుతున్నది, కానీ తృప్తి కలగటం లేదు, చాలు అని అనిపించటం లేదు. భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే అమృతం. నేను వింటున్నాను, కానీ శృణ్వతః తృప్తిర్నాస్తి. వింటున్న నాకు తృప్తి కలగటం లేదు, చాలు అని అనిపించటం లేదు. ఎందుకు? అమృతంలాగా పరమాత్మ వాక్యాలున్నాయి. అమృతంలాంటి పరమాత్మ వాక్యాలను వింటూ 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 ఉండగా ఆయన నుండి మళ్ళీ వినాలనిపిస్తోంది, కానీ ఆపాలి అని అనిపించటం లేదు. అందువలన భూయః కథయ అని పరమాత్మను అంటున్నాను. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. ఎలా చెప్పాలి? విస్తరేణ ఆత్మనో యోగం విభూతించ కథయ. విస్తరేణ, విస్తీర్ణంగా, ఏమీ సంకోచం వద్దు. ఇదేదో యుద్ధ సమయం కదా, తొందరగా పూర్తి చేయాలి అనే తొందర వద్దు. విస్తారంగా, నాకు అర్థమయ్యేటట్లుగా విస్తీర్ణమైనటువంటి నీ తత్వాన్ని చెప్పు. విస్తరేణ, వివరించి చెప్పు.
విస్తరేణ దేన్ని వివరించాలి? ఆత్మనోయోగం, నీ యొక్క సామర్థ్యం ఎంతటిది, నీ యొక్క నైపుణ్యం ఎంతటిది అనే విషయం చెప్పు. విభూతించ, నీ మహాత్మ్యం ఎంతటిదో చెప్పు. విభూతించ జనార్దన, నువ్వు సామాన్యుడివి కావు. నిన్ను ప్రార్థించిన వారికి కోరికలన్నీ తీర్చేటువంటి మహానుభావుడివి నువ్వు. జనైరర్ధ్యతే ఇది జనార్దన, జనులు కోరిన కోరికలన్నిటినీ తీర్చేవాడు. జనులు ఆయనను ప్రార్థిస్తారు నిరంతరం. మాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని ప్రార్థిస్తారు. ఏమి ప్రార్థించినా సరే తీర్చేవాడు. ఇంతేకాదు జనాలందరూ చివరికి చేరేది, చివరికి పొందేది కూడా ఆయననే. అటువంటి జనార్దనుడివి నువ్వు. అంటే మానవుల యొక్క అభ్యుదయాన్ని, మానవులకు లౌకికమైనటువంటి ప్రయోజనాలని ఇచ్చేది నువ్వే, లేదా మానవులకు నిశ్రేయసాన్ని, మోక్షాన్ని ఇచ్చేది కూడా నువ్వే. ఏ రకంగా చూచినా మానవులకు అన్నిటినీ ప్రసాదించేది నువ్వే. అటువంటి వాడివి కాబట్టి నీ యొక్క విభూతిని నువ్వే చెప్పాలి. నాకు జ్ఞానాన్ని కూడా నువ్వే ప్రసాదించాలి. ఆ జ్ఞానం నాకు మోక్షానికి సాధనం అవ్వాలి. భూయఃకథయ, ఈ మోక్షానికి సాధనమైనటువంటి జ్ఞానాన్ని ఇంతకుముందు ఒకసారి చెప్పాను అని అనుకోవద్దు. భూయఃకథయ, నువ్వే అన్నావు కదా, భూయ ఏవ మా మహాబాహో శృణుమే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా అని మొదటి శ్లోకంలో నువ్వే అన్నావు కదా. మళ్ళీ చెప్తానన్నావు కదా, మళ్ళీ చెప్పు. భూయఃకథయ. అయితే మళ్ళీ చెప్పటానికి నువ్వు పెట్టిన షరతు ఏమిటి అప్పుడు అంటే ప్రీతిగా వినాలి. యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి అని అన్నావు. ఆ వాక్యాల మీద నాకు ప్రీతి ఉన్నది. ఎంత ప్రీతి ఉన్నది అంటే శృణ్వతో నాస్తి మే మృతం. భూయఃకథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. నాకు నీ అమృతతుల్యమైనటువంటి వాక్యాలను వింటూ వింటూ ఉండగా చాలు అని అనిపించటం లేదు. తృప్తి అనేదే లేదు. వినాలనే ప్రేమ దాని మీద చాలా ఎక్కువగా ఉంది. ఇంత ప్రీతితో వింటున్నాను, ఇంత జాగ్రత్తగా వింటున్నాను. అలాగే నీ ద్వారా నాకు కావలసినటువంటి మోక్షాన్ని అందుకోవాలి అనే ప్రయత్నంలో ఉన్నాను. నీ ద్వారా మాత్రమే వినగలిగినటువంటి స్థితిలో ఉన్నాను. నువ్వు మాత్రమే చెప్పగలిగినటువంటి స్థితిలో ఉన్నావు. ఇతరులకు ఎవరికి ఆ సామర్థ్యం లేదు. ఇటువంటి స్థితిలో నువ్వు నాకు మళ్ళీ చెప్పవలసింది. భూయఃకథయ, మళ్ళీ మళ్ళీ చెప్పవలసిందే. ఏం భూయఃకథయ అంటే నీ యొక్క యోగాన్ని, నీ సామర్థ్యం ఎంత ఉంది అనే విషయం చెప్పవలసింది, నీ మాహాత్మ్యాలు ఎంత ఉన్నాయని చెప్పవలసింది, వాటి ద్వారా నీ యొక్క తత్వాన్ని చేరుకునేందుకు దానిని చెప్పవలసింది. విస్తరేణాత్మనోయోగం విభూతించ జనార్దన భూయఃకథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం అని ఈ శ్లోకంలో అర్జునుడు అంటున్నాడు. మొత్తం మీద 7 శ్లోకాలలో పరమాత్మకు తనకు అర్థమైన విషయాన్ని కొంత ఒప్పచెప్పుకున్నాడు. తనకు కావలసినటువంటి విషయాన్ని కోరుకున్నాడు. సగమైతే తనకు అర్థమైంది అనే చెప్పడానికే వాడుకున్నాడు. వక్తుమర్హస్య శేషేణ అని తనకు కావలసినటువంటి విషయాన్ని బోధించవలసిందిగా ప్రార్థించాడు. అర్జునుడిని మనం అడిగాము, చెప్పటం అయిపోయింది కదా, చెప్పటం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు నువ్వు అడుగుతున్నావు అని మనం అడిగాము. పరమాత్మ అయితే అడగడు అని కూడా అనుకున్నాము. పరమాత్మ ఎందుకు అడగడు? పైన పరమాత్మ అడగబోవటం లేదు. అలా అడిగేటువంటి తత్వం పరమాత్మకు లేదు. ఎందుకు పరమాత్మ ఈ ప్రశ్న వేయటం లేదు? మనకే ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే అర్జునుడి యొక్క మానసిక స్థితిని పరమాత్మ క్రమంగా అర్థం చేసుకుంటూ వస్తున్నాడు. ఆ తాత్కాలికంగా మారిపోతూ వస్తున్నటువంటి మానసిక స్థితిని పరమాత్మ అర్థం చేసుకోగలుగుతున్నాడు. అర్జునుడు ఏ స్థితిలో ఉపదేశాన్ని వినటం ప్రారంభించాడు? యుద్ధం చేయను అనేటువంటి నిర్ణయం ఉన్న దశలో ఉపదేశాన్ని వినటం ప్రారంభించాడు. ఉపదేశం వినేటప్పుడు శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అనేటువంటి వినయభావంతోనే వింటున్నాడు. ఉపదేశాన్ని శ్రద్ధగా వింటున్నాడు. లోపల యుద్ధం మానేయాలని కోరికుంది. యుద్ధం మానేయటానికి పిచ్చి పిచ్చి సాకులు చెప్పే ఉద్దేశం అర్జునుడికి లేదు. ఈ యుద్ధం మానేస్తే ఇంతకు మించి పై స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశమే అర్జునుడికి కూడా ఉంది. యుద్ధం మానేసే పరిస్థితి వస్తే, ఈ కర్మ త్యాగం చేసేస్తే ఇంతకు మించి పై స్థాయికి వెళ్ళాలి. ఇంతకు మించి పై స్థాయి అంటే ఏమిటి అంటే తత్వజ్ఞానం. కాబట్టి తత్వజ్ఞానం పొందేందుకు దారులు ఏమైనా ఉంటే వాటిని సాధించేసేయాలి. అందుకని తత్వజ్ఞానం పొందేందుకు పరమాత్మ ఎప్పుడైనా సన్యాసమని కానీ మరొకటి కానీ అంటే వెంటనే దాని మీద ప్రశ్నలు వేస్తున్నాడు.
ఇప్పుడు కూడా పరమాత్మ తత్వజ్ఞానం పొందటానికి నా యొక్క విభూతులను గురించి చింతన చేయాలి అని చెప్పంగానే మనసులో ఉండేటువంటి ఆ ఉత్కంఠమైనటువంటి కోరికను మరొకసారి బయటికి తీశాడు. ఎలా పట్టుకోవాలి చెప్పు, నీ తత్వాన్ని ఎలా పట్టుకోవాలి, నీ తత్వాన్ని పట్టుకోవటానికి తగ్గట్టుగా నీ విభూతులను ఎలా ఆలోచించుకోవాలి, ఎలా ఆలోచించుకోవాలి, ఏ ఏ భావాలు వాటికి కావాలి అని వాటిని నాకు లిస్ట్ అవుట్ చేసి చెప్పు అని ప్రత్యేకించి అడుగుతున్నాడు. ఇది పరమాత్మకు తెలుసు. అర్జునుడి యొక్క మానసిక స్థితి తెలుసు, అతని యొక్క వినయము తెలుసు. అదే సమయంలో తీసుకున్నటువంటి ఒక ఘోరమైన నిర్ణయాన్ని ఏదో విధంగా సరి అయిన దారిలో పెట్టుకోవాలి అనేటువంటి తపనను కూడా పరమాత్మ గమనిస్తూనే ఉన్నాడు. తపనను గమనిస్తున్నాడు, ఆ శిష్యుడి యొక్క యోగ్యతను గమనిస్తున్నాడు. గమనించి మళ్ళీ చెప్పమంటావేమిటి అనే మాట మాత్రం అనటం లేదు. ఇక్కడ నుండి అర్జునుడి యొక్క నిర్ణయం సరిగ్గా ఎలా మారాలి, అర్జునుడి నిర్ణయం సరిగ్గా మారేంత వరకు ఏ రకమైనటువంటి ఉపదేశం చేయాలి అనే విషయం మీద పరమాత్మకు పూర్తిగా ఐడియా ఉంది. కాబట్టి ఈ ప్రశ్నను పరమాత్మ వేయటం లేదు. మళ్ళీ అడుగుతావేమిటి, ఎన్నిసార్లు చెప్తాను అని అడగటం లేదు. దానికి ముందే భూయేవ వక్ష్యామి అని తనే చెప్పాడు. ఎన్నిసార్లైనా చెప్తాను, ఇబ్బంది ఏం లేదు అని తనే చెప్పాడు. తనే చెప్పి ఇప్పుడు అర్జునుడు ఈ రకంగా ప్రశ్న వేస్తే ఏమీ సందేహం లేకుండా ఇదాందే ఉంది చెప్పేస్తాను అని చెప్పేసుకుంటూ వెళుతున్నాడు. తత్వజ్ఞానాన్ని అందుకోవాలంటే ఏం చేయాలి? పరమాత్మ యొక్క విభూతుల మీద దృష్టిని ఉంచుకోవాలి. పరమాత్మ యొక్క విభూతుల మీద దృష్టి ఉంచుకోవాలంటే ఏం చేయాలి? ఏకాగ్రతను పెంచుకోవాలి. ఏకాగ్రతను పెంచుకోవాలంటే ఏం చేయాలి? మనస్సును శుద్ధి చేసుకోవాలి. మనస్సును శుద్ధి చేసుకోవాలంటే ఏం చేయాలి? సత్కర్మాచరణం చేసుకోవాలి. పరమాత్మ ఎక్కడ మొదలు పెట్టాడో మళ్ళీ అక్కడికే వెళ్ళగలడు. అందువలన ఒకేసారి జంప్ చేయకుండా మళ్ళీ ఈ విభూతులను చెప్పి ఈ విభూతుల నుండి అర్జునుడిని మళ్ళీ కర్తవ్యోన్ముఖుణ్ణి చేయటానికి ఏమి చెప్పాలో అవన్నీ మళ్ళీ తీరిగ్గా చెబుదాము అనే ఉద్దేశంతో పై గ్రంథాన్ని ప్రారంభించబోతున్నాడు. అందుకనే ఈ ప్రశ్నను పరమాత్మ వేయటం లేదు. మళ్ళీ అడుగుతున్నావేమిటి అనే ప్రశ్నను వేయటం లేదు. అర్జునుడు కూడా మళ్ళీ అడుగుతున్నావేమిటి అని ప్రశ్న రాకుండా భూయఃకథయా అని నువ్వే చెప్తానన్నట్లుగా మళ్ళీ చెప్పమని ఒకసారి అననే అన్నాడు. రెండవది, నాకు ఎలా తెలుస్తుంది? మహానుభావులైనటువంటి దేవతలు దానవులు వారే తెలుసుకోలేనటువంటి ఆ తత్వం నాకు మాత్రం ఎలా తెలుస్తుంది అనే ముంగాళ్ళ బంధం కూడా ఒకటి వేశాడు. వేసి పరమాత్మను నీ యొక్క విభూతులను విస్తృతంగా నాకు తెలియజేయవలసింది అని ప్రార్థించాడు. ఆ ప్రార్థనను పరమాత్మ ఆలకించి తన యొక్క విభూతులను మనకు చెప్పబోతున్నాడు. ఆ చెప్పబోతున్నటువంటి విభూతులను జాగ్రత్తగా మనం పరిశీలించుకుందాం. అర్జునుడిలాగా ఎంతవరకు తెలిసింది, ఎంతవరకు మనకు తెలిసిన విషయం, మనకు అర్థం కాని విషయం ఏమిటి, లేదా మనం అర్థం చేసుకోలేకపోతున్న విషయం, లేదా మన మనసుకు అందని విషయం ఏమిటి అనే విషయం మీద క్లారిటీ కోసం మనం కూడా ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నాన్ని తన ఉపదేశాల ద్వారా, తన యొక్క అనుగ్రహ శక్తి ద్వారా మనందరికీ సఫలం చేయవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థించుకుందాం. No.